తరతరాలుగా యుగ యుగాలుగా ఎవరి ముందు చేయి చాపకుండా కలో గంజో అన్నమో అంబలో ఉన్నదాంతోనే కడుపు నింపుకొని ఎవరి మీద ఆధారపడకుండా బతికడి పల్లెటూరు ప్రజలు ఇవాళ రోజులు లెక్క పెడుతూ పూట గడపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దేశానికి అన్నం పెట్టే రైతన్న ఎందుకు పురుగుల మందు తాగుతున్నాడు? పత్తి రైతులు ఎందుకు ఉరితాడు పెంచుతున్నారు? వృత్తులు పోయినాయి, ఉపాధి పోయింది, సాగునీరు లేదు, తాగే నీరు లేదు, విద్య లేదు, వైద్యం లేదు, ఏడ చూసినా అవినీతే. మన స్థలంలో మనం ఇల్లు కట్టుకోనికి లంచం, మన కులం సర్టిఫికేట్ మనకి ఇయ్యనికి లంచం, కరెంటు కనెక్షన్ కి లంచం, మంచినీటి కనెక్షన్ కి లంచం, పింఛన్ తీసుకోనికి లంచం, సర్కారు దవాఖానలా చేరాలన్నా లంచం, చివరికి కర్మగాలి వస్తే శవాన్ని తీసుకుపోని కూడా లంచం. పేద ప్రజలు బతకనే వద్దా? స్వాతంత్రం వచ్చి 54 సంవత్సరాలు అయిందంట. మరి కోట్లాది మంది ప్రజలు కనీసం తిననీకి తిండి, కట్టుకోనికి బట్ట, ఉండనీకి ఇల్లు కూడా లేకుండా ఎందుకు ఇంత దారిద్రాన్ని అనుభవిస్తున్నారు? అరే పెంట మీద పెంట జమైనట్టు ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతుండు, పేదోడు ఇంకా పేదోడుగానే మారుతుండు. ఉన్నోడు పొద్దుగాల విమానంలో అటు పోయి సాయంత్రం విమానంలో ఇటు వాపసు వస్తుండు. మరి గరీబోనికి సత్యలోపు ఒక్కసారైనా విమానం ఎక్కడి యోగం లేదా? ఏం ఇండియన్ ఎయిర్లైన్స్ బలిసినోళ్ళు అయ్యా జాగిరా? ఇంకా కొన్ని కోట్ల మంది ప్రజలు కనీసం ఒక్కసారైనా రైలు కూడా ఎక్కలేదంటే జాతి సంపదని ఎవడు అనుభవిస్తున్నట్టు? ఉన్నోడు కారు కొనుక్కోవాలంటే 24 గంటల్లో వాని ఇంటికి వచ్చి అప్పిచ్చి కారు ఇచ్చిపోతున్నారు. అదే గరీబోడు కనీసం సైకిల్ అయినా కొనుక్కోగలుగుతున్నాడా? ఎందుకింత తేడా? తిరుపతికి పోయినా అంతే, బలిసినోనికి అర్ధగంట, గరీబోనికి 12 గంటలు. పేదోడు కరెంటు బిల్లు కట్టకపోతే ఫీజులు వీకేస్తారు, చిన్న తప్పు చేస్తే స్టేషన్ లో దోస్తారు. బలిసినోనికి బారాకున్మా. అరే పేదోనిగా పుట్టుడే పాపమా? ఎన్నడూ ఎవరిని చేయి చాపాడు గాని పల్లె ప్రజలు పొట్ట చేత పట్టుకుని పట్టణాలకు ఎందుకు వలస